ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. నగరంలోని శ్రీ హర్షిని కళాశాలలో 6వ తరగతి ప్రవేశం కొరకు నిర్వహించిన డీజీఆర్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్ కు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ఈ పరీక్షా కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ తన సతీమణి నాగసత్యలత, కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన మొదటి 100 మంది విజేతలకు 10వ తరగతి వరకు అయ్యే పూర్తి విద్యా ఖర్చులను డీజీఆర్ ట్రస్ట్ భరిస్తుందని ప్రకటించారు. గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఉచితంగా చదివిస్తున్నట్టు తెలిపారు. విద్యతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని, తల్లిదండ్రులు కూడా వారి చదువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోరంట సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారికి, డీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ మేడం నాగసత్యలత గారు, అలానే అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మి గారు మెరిట్ ఆ బేస్లో తీసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ చాలా పకడ్బందీగా, చాలా సిస్టమేటిక్గా ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కూడా ఎక్కడ ప్రకాశం జిల్లాలో కూడా తయారు కాల, ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్గా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించారు డీజీఆర్ ట్రస్ట్ వాళ్ళు. దానికి ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్, ఒక ఎంసెట్ ఎగ్జామ్ లాగానో, ఒక నీట్ ఎగ్జామ్ లానో అంతకన్నా ఇంకా పకడ్బందీగా ఈ ఎగ్జామ్ రాశారు. ఈ ఎగ్జామ్కి అటెండ్ అయిన మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ముందుగా అందరికీ వాళ్ళ పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఇవాళ మీరు అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాశారని కోరుకుంటున్నాను. మీలో సెలెక్ట్ అయిన 100 పీపుల్ వాళ్ళ పేర్లు కూడా త్వరలో చెప్తాము. అందరికీ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు రవి అంకుల్ అందరికీ థ్యాంక్స్ అండి. మా వాలంటీర్స్కి కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ.
స్కూల్ స్టాఫ్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇన్విజిలేటర్స్కి ప్రతి ఒక్కరికి చాలా కష్టపడ్డారు. థ్యాంక్స్ అండి. మన లైఫ్లో ఫాదర్స్ అందరూ ఒక బ్యాక్ బోన్లా ఉంటారు. అలాగే ఎడ్యుకేషన్ కూడా మన లైఫ్లో ఒక బ్యాక్ బోన్ లాగా మన కెరియర్స్ అన్నీ రీచ్ అవ్వడానికి, గోల్స్ అన్నీ అని మన లైఫ్ సెటిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది పిల్లలు బాగా చదివే వాళ్ళు ఉన్నా కూడా చాలా రీజన్స్ వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలాంటి పిల్లలందరికీ సపోర్ట్ చేయాలనే మా ట్రస్ట్ నుంచి మేము అనుకుంటున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు పిల్లలందరికీ, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ అండ్ వాళ్ళని తీసుకొచ్చిన పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. వచ్చిన పిల్లలందరికీ కూడా మీరందరూ చాలా కష్టపడి ఎగ్జామ్ రాస్తున్నారు అంతా కూడాను. దీంట్లో అంటే చాలామంది అంతే పూర్ పీపుల్ అంతా కూడా చాలామంది ఉన్నారు, చదవలేక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడాను. దీంట్లో మెరిట్ స్టూడెంట్స్ అందరికీ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పే ఒక ఆశయంతోనే జరుగుతుంది అంతాను. కంపల్సరీ మీ రిజల్ట్ అన్నీ కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం. ఆ రోజు మీ ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా వస్తుంది, మెసేజ్ ద్వారా వస్తుంది మీ అందరికీ కూడా ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటో కూడా అన్నీ కూడా అంతాను. అది ఎప్పుడనేది కూడా డేట్ చెప్తారు ఇప్పుడు ఒకసారి మీకు ఎప్పుడు వస్తారు రిజల్ట్ అన్నీ కూడాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్గా చేయడానికి కారణమైన ముందుగా హర్షిని రవి గారికి చాలా థ్యాంక్స్ అండి. అందులో మళ్ళీ మా డీజేఆర్ వాలంటీర్స్ అందరూ కూడా చాలా నిన్నటి నుంచి కూడా అందరూ చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. మళ్ళీ ఇక్కడ ఇంత కష్టపడిన హర్షిని కాలేజ్ స్టాఫ్కి, ఇన్విజిలేటర్స్కి అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ కూడా థ్యాంక్ యూ. సెకండ్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఈ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఒక 100 మెంబర్స్ని ఫ్రీగా చదివించాలనేది ఆ రోజు మన ట్రస్ట్లో పిల్లలు కానీ అందరూ కూడా ఒక డెసిషన్ తీసుకొని పోయినసారి పెట్టాం. దాంట్లో అప్పుడు కూడా దగ్గర 1500 మంది ఆ రోజు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో 100 మెంబర్స్ని మెరిట్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి 1 ఇయర్ వరకు వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయర్ అందరికీ కూడా చేయటం జరిగింది. నిన్నే వాళ్ళకి 7th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి కూడా నిన్నంతా కూడా బుక్స్ కూడా వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. అదేవిధంగా ఫీజులు కూడా కట్టేసి వాళ్ళంతా కూడా ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళంతా కూడా ముందుకెళ్ళటం జరిగింది. తర్వాత ఈరోజు సెకండ్ ఇయర్ ఈరోజు ఇక్కడ మన హర్షిని కాలేజీలో ఇక్కడ ఎగ్జామ్ పెట్టారు. అందరూ కూడా మన పిల్లలంతా కూడా ఈరోజు ఎగ్జామ్ రాశారు. దీనికి కూడా 1570 మంది ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళల్లో రేపు 29th వాళ్ళకి అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. దాన్ని కరెక్ట్ చేసి ఆ రోజు 29th ఎవరైతే 100 మెంబర్స్ మెరిట్ ఉన్నారో వాళ్ళకి అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏదైతే 100 మెంబర్స్ ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 6th, 7th, 8th, 9th, 10th వరకు ఈ డీజేఆర్ ట్రస్ట్ వాళ్ళని చదివిస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళకి బుక్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలకి ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరినీ కూడా చదివిస్తాం. పోయినసారి 6th క్లాస్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళ 10th దాకా వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకో 100 మెంబర్స్కి ఇట్లయినా ఎగ్జామ్ పెడతాం. అట్లా 5 years 500 మెంబర్స్ని తీసుకొని 500 మెంబర్స్ని కూడా వాళ్ళు 10th క్లాస్ వరకు ఈ ట్రస్ట్ వాళ్ళని ఫ్రీగా చదివిస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మాది ఒకటే ఉద్దేశం, ఈరోజు చాలామంది పేదవాళ్ళు ఏదో ఒక ఇబ్బందుల వల్ల పిల్లల్ని చదివించకుండా అదేవిధంగా ఆపేసే పరిస్థితులు మనకి చూస్తూ ఉన్నాం. నా దగ్గర చాలా సంఘటనలు కూడా వచ్చినాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి. ఈరోజు చదువుకునే విలువ దేనికి లేదు. ఎన్ని వేల కోట్లున్నా కూడా, ఎన్ని వందల కోట్లున్నా కూడా చదువు ఉంటేనే దేనికైనా భవిష్యత్తు. ఆ చదువు ఉంటేనే రేపు ఏమైనా కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. పేదవాళ్ళ పిల్లలు కూడా చదివారు అంటే రేపు భవిష్యత్తులో ఆ కుటుంబాన్ని కాపాడుతారు. ఆ కుటుంబాన్ని ఈ పిల్లలే రేపు వాళ్ళ తల్లిదండ్రులను చూసే పరిస్థితులు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి దానికోసం అని చెప్పి మేము కూడా టార్గెట్ తీసుకొని ఒక 500 మెంబర్స్ని చదివించి అదేవిధంగా 10th క్లాస్ వరకు మనం బాధ్యత లేకుండా వాళ్ళని కష్టపడి చదివిద్దాం. అదేవిధంగా స్కూల్స్లో కూడా మేము కూడా ట్రస్ట్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ట్రస్ట్లో వాళ్ళు అటెండెన్స్ ఎట్లా ఉంది, ఎలా చదువుతున్నారు, ఇవన్నీ కూడా మేము కూడా మానిటరింగ్ చేసి వాళ్ళని అన్ని విధాలు కూడా మేము మన పిల్లల మాదిరే వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈరోజు మేము అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఎవరైతే 1580 మంది ఈరోజు పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళందరూ కూడా రేపు సెలెక్ట్ అవ్వాలని చెప్పి నేను తప్పకుండా కూడా
ఈ సందర్భంగా వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక నమ్మకం మీద వాళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చి ఈరోజు డీజీఆర్ ట్రస్ట్లో ఎగ్జామ్ రాపించినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతటి పోయిన సంవత్సరం కూడా మా హర్షిని అధినేత మనకొచ్చి రవి గారు ఈరోజు పూర్తిగా ఆయన బాధ్యతలు తీసుకొని పోయినసారి ఎగ్జామ్ పెట్టి బాగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా రవి గారు దగ్గరుండి ఇవన్నీ కూడా బాధ్యతలు చేసినంత రవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఆదివారం అయినా కూడా వాళ్ళ టీచర్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సక్సెస్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, రవి గారికి ప్రత్యేకించి మరోసారి నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే డీజీఆర్ ట్రస్ట్ వాలంటీర్స్ కూడా వాళ్ళందరూ కూడా బాగా చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరైతే ఈరోజు ఎగ్జామ్ రాశారో వాళ్ళది 29 మీ అందరికి కూడా తెలియపరుస్తారు. వాళ్ళందరికి కూడా దీంట్లో ఏది చూడట్లా, ఒక పార్టీ కాదు లేకపోతే ఒక క్యాస్ట్ కాదు, ఏది చూడట్లా ఎవరైతే మెరిట్గా కష్టపడి రేపు ఎగ్జామ్లో పాస్ అవుతారో వాళ్ళందరినీ కూడా ట్రస్ట్ ద్వారా మేము బాధ్యతలు తీసుకుంటామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దీంట్లో కూడా కొంతమంది వాళ్ళ పొద్దున్నే వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు ఇదివరకు నా దగ్గర మా కంపెనీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నాం, మాకు ఏదో విధంగా ఒకవేళ పడితే మార్కులు తక్కువ వచ్చినా కూడా మాకు ఎట్లా ఒకటి అకామిడేట్ చేయమని చెప్పి నన్ను అడుగుతున్నారు. కానీ దీంట్లో అలాంటి ఏది ఉండదు. మీకు అంతా కూడా ఓపెన్గా ఎవరికి ఎంత వచ్చింది, ఎవరికి ఎంత పర్సెంట్ వచ్చిందో కూడా నోటీస్ బోర్డులో పెడతారు. దీంట్లో రికమెండేషన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది జరగదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరైతే బాగా రాశారో మన వాళ్ళంతా కూడా బాగా రాశారు అనుకుంటున్నాను. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ తప్పకుండా నా అభినందనలు. రేపు 29 మళ్ళీ ఒకసారి అందరిని కూడా కలిసేటట్టుగా వాళ్ళ పేరెంట్స్ని కూడా కలిసేది కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, మరోసారి మా రవి గారికి ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివరాం సార్ స్టేజ్ మీదకి సార్. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.